నమస్తే. వీధి నుంచి స్వాగతం. లక్ష్యం సమాజయుక్తం. గత 3 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి వీటిపైన మాట్లాడటానికి బాలల హక్కుల సంఘం అచ్యుతరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. అయితే ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. వెలువడిన కాడి నుంచి కూడా రోజు ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫలితాలు రాగానే పిల్లలు చనిపోతున్నారు. 10వ తరగతిలో కూడా ఇది జరుగుతున్నది. సరే, ఒక సంవత్సరం ఎక్కువ సంఖ్య, ఒక సంవత్సరం తక్కువ సంఖ్య. ఈసారి కొంచెం ఎక్కువ సంఖ్యనే ఉన్నది. అయితే దీనికి మాట్లాడుకునే ముందు మనం విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. వైద్యం అన్నది ఏ దేశంలోనైనా, మనం ముఖ్యంగా డెమోక్రటిక్ కంట్రీ అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో సేవా రంగంలో ఉండాలి. సేవా రంగం నుంచి విద్య వ్యాపార రంగానికి వెళ్ళిపోయింది. మళ్ళీ సేవా రంగంలో ప్రభుత్వంలో కూడా ఉన్నాయి, కానీ ప్రభుత్వంలో అంత పెద్దగా విద్యార్థులు ఉండడం లేదు. ప్రైవేట్కే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటుకు మొగ్గు చూపిన దీంట్లో ప్రైవేట్లో ఖచ్చితంగా వాళ్ళు వ్యాపారం చేయడానికి కూర్చున్నారు. రెండో మాట లేదు. వ్యాపారం ఎందుకు చేస్తున్నారని కూడా నేను ప్రశ్నించడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న వ్యాపారం ప్రభుత్వాలు అంగీకరించిన చట్ట ప్రకారం జరుగుతున్నది వ్యాపారం. అయితే ఈ వ్యాపారం చేసే క్రమంలో వాళ్లకు కావాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం 1000 మంది విద్యార్థులు ఉంటే వచ్చే సంవత్సరానికి మరో 1000 మంది విద్యార్థులు వాళ్ళ కాలేజీకి రావాలి. కాలేజీకి వస్తేనే కాలేజీ నడవగలుగుతుంది, టీచర్లకు జీతాలు ఇవ్వగలుగుతారు, లేకుంటే వాళ్ళ లాభాలు అన్నీ కూడా వెరసి మొత్తం ఖర్చులు పెట్టుకోగలుగుతారు. ఈ మొత్తం సంపాదన వాళ్ళకు ఉండాలంటే వాళ్ళు చచ్చినా పర్వాలే, పిల్లలు ఈ పాస్ అయ్యి ర్యాంకులు, గ్రేడ్లు, జీపీఏలు ఇవన్నీ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత వాటిని మళ్ళీ ప్రచారం చేసుకోవాలి. టీవీలలో కానీ, పేపర్లలో కానీ, మరో రకంగా కానీ చేసుకొని మళ్ళీ కొత్త విద్యార్థులు చేర్పించుకోవాలి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న. దీని మీద కంట్రోల్ అంటూ ప్రభుత్వానికి ఉన్నదా అంటే, ఈ విద్యా వ్యవస్థ విద్యాశాఖకు లోబడినదా, లేక విద్యాశాఖ ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యవస్థకు లోబడినదా అని మనం ప్రశ్నిస్తే, విద్యాశాఖకు కట్టుబడి ఉండాల్సిన కార్పొరేట్ విద్యా వ్యవస్థ తారుమారి విద్యాశాఖ కార్పొరేటు కళాశాలలు, పాఠశాలల కనుసన్నలలో విద్యాశాఖ నడుస్తున్నది. ఎందుకు నడుస్తున్నదంటే, మీరు రాజకీయ పార్టీ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు మనం 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా, 2 తెలుగు రాష్ట్రాలు తీసుకున్నప్పటికి కూడా, లేకుంటే పక్క రాష్ట్రాలు తీసుకోండి, మన బెంగళూరు, కర్ణాటక తీసుకోండి, తమిళనాడు తీసుకొని, లేకుంటే ఇట్లాంటి పరిస్థితులే మనకు బీహార్లో కూడా ఉన్నాయి విద్యకు సంబంధించింది. అయితే మొత్తం అన్ని రాష్ట్రాలలో అంతటా కూడా ఈ ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడికి రాజకీయ వ్యాపారవేత్తలు చేరుతారు. రాజకీయాలలో ఉంటూనే వ్యాపారం చేస్తారు. ఇప్పుడు మీకు ప్రాజెక్టులు కట్టడంలో అందులో 4 డబ్బులు వస్తాయంటే కాంట్రాక్టర్లుగా ఇదే రాజకీయ నాయకులు మారుతారు. ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు పెడితే వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయంటే అందులోకి ఈ రాజకీయ వ్యక్తులు వస్తారు. విద్యలో అట్లానే వస్తారు. తర్వాత ఈ చిట్ ఫండ్ కంపెనీలు కానివ్వండి, లేకుంటే ఇంకో దాంట్లో కానీ రాజకీయ వ్యక్తులు వస్తారు. ఈజీ మనీ ఎక్కడుంటే సులభంగా ఆర్థిక వనరులు వచ్చే, ఆర్థికంగా బాగుపడగలిగే పరిస్థితులు ఎక్కడుంటే ఆ వ్యాపారంలోకి ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు వచ్చేస్తారు. ఈ రాజకీయ నాయకులు పాలకపక్షం, ప్రతిపక్షం అనేది ఏమీ లేదు. అన్ని పక్షాల నుంచి ఉంటారు. అన్ని పక్షాల నుంచి ఉంటున్నప్పుడు ఇప్పుడు అందరూ కూడా, ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఈ ప్రైవేటు విద్యా వ్యాపారంలో ఉన్నారు. ప్రైవేటు విద్యా వ్యాపారంలో రాజకీయ నాయకులు ఉన్నప్పుడు, వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు, వాళ్ళు నిర్ణేతలుగా ఉన్నప్పుడు, ఈ విద్యాశాఖ మంత్రివర్గం కింద, ముఖ్యమంత్రి కింద, ప్రభుత్వం కింద పనిచేసేది విద్యాశాఖ. ఏ అధికారులైనా, మున్సిపల్ అయినా తీసుకోండి, విద్యాశాఖ అయినా తీసుకోండి, ఏదైనా. అయితే వీళ్ళ యజమానులు అయినప్పుడు, ఈ కాలేజీల యజమానులు అయినప్పుడు, వీళ్ళు చెప్పినట్టు విద్యాశాఖ ఉంటుందా, లేకుంటే విద్యాశాఖ తనంతో తానేమైనా నిర్ణయాలు తీసుకోగలుగుతుందా అంటే, కేవలం మనకు పేపర్లలో చూడడానికి, టీవీలలో చూడడానికి విద్యాశాఖ ఈ ఆఫీసర్ అంతా బాగా ఉన్నాడు, ఆఫీసర్ ఇంత బాగా ఉన్నాడు అని అనుకోవడానికి అప్పుడప్పుడు ప్రకటనలకు మాత్రమే పనికొస్తారు. కానీ నిజంగా ఈ రాజకీయ నాయకులు, విద్యా వ్యాపారం చేస్తున్న రాజకీయ నాయకుల చెప్పు చేతులలో ఈ అధికారులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
వచ్చి వేరే తల్లి ఎట్లా చేసిందంటే కార్పొరేటివ్ విద్యా వ్యవస్థలో పిల్లలకు వాళ్లకు ఆటలు లేవు, పాటలు లేవు, తిండి లేదు, నిద్ర లేదు, కనీసం గాలి వెలుతురు కూడా సరిగ్గా ఉండలేవు. ఇప్పుడు మనం హాస్టల్స్ను వాటిని చూస్తుంటే గాలి వెలుతురు కూడా ఉండదు. శారీరకంగా వాళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నారు, మానసికంగా ఒత్తిడి పెడుతున్నారు. మానసికంగా ఒత్తిడి పెట్టి వాళ్ళని విద్యావంతులను చేయడము అంటే జ్ఞానవంతులను చేయడం కాదు, కేవలం బట్టి మళ్ళీ తిరిగి రాస్తే చాలు మార్కులు వస్తాయి, ఆ మార్కులు అనేది ద్వారా మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఆ సర్టిఫికేట్ తోటి ఉన్నత చదువులకు పోవచ్చు అని చెప్తున్నారు. అయితే దీనికి ఆకర్షితులైన పేరెంట్స్ మేము పేదరికంలో ఉన్నా కానీ మా పిల్లలు చదవాలి, మా పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి అనే అపోహల పడిపోయి వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా నువ్వు ఎంపీసీ చదువు, లేకుంటే బైపీసీ చదువు, డాక్టరే అవ్వాలి, లేకుంటే ఇంజనీర్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళ ప్రకటనలు లేకుంటే వీళ్ళ చెప్పుడు మాటలకు ఆకర్షితులై తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడికి పంపిస్తున్నారు. పిల్లల్ని అక్కడికి పంపించే క్రమంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులు మేము చెప్పులు కొనిచ్చినామంటున్నారు, బట్టలు కొనిచ్చినామంటున్నారు, లేకుంటే మీకు ఇంత ఫీజు కట్టినామంటున్నారు, మీరు అడుగునే అన్నీ ఇస్తున్నారు. కానీ వాళ్ళతోటి వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి, వాళ్ళకున్న కష్ట సుఖాలని పంచుకోవడానికి సమయం మాత్రం ఇస్తలేరు. మేము ఇంత కష్టపడి నేను 2 పూటల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను ఇంకో దగ్గరనో పనిచేసి నీకు ఫీజులు కడితే నువ్వు ఫెయిల్ అయినావు అని పిల్లలు అంటున్నారు. అంటే వీళ్ళు డైరెక్ట్గా తమగన్న పిల్లలతోటే ఇదొక వ్యాపారంగా, అంటే నేను ఇంత పెట్టుబడి పెట్టినాను నీ పైన, నువ్వు ఏం తీసుకొచ్చినావు, దానికి ఫలితం ఏం తీసుకొచ్చినావు అన్నది అడుగుతున్నారు. కానీ మీకు కామర్స్ ఇష్టం ఉన్నదా, సైన్స్ ఇష్టం ఉందా, లేకుంటే స్పోర్ట్స్ ఇష్టం ఉన్నదా, పాటలు ఇష్టం ఉన్నాయా, ఆటలు ఇష్టం ఉన్నాయి, ఏమి ఇష్టం ఉన్నాయి. తర్వాత ప్రాథమిక దశలో విద్య యొక్క ఆవశ్యకత కూడా ఏం చెప్పడం లేదు. ఏ అంటే ఏ, బి అంటే బి, 2+2 4 అంటే 4 చెప్పడమే. కానీ ఇంకేమన్నంటే అది ఎందుకు అనాలి అని ప్రశ్నిస్తే అది ఎట్లా అవుతుందని విప్పి చెప్పలేని గురువులు వాళ్ళ వీపు బద్దలు చేస్తూ ఏం చేస్తున్నారంటే చదవాలి. ఈ చదువు శిశువు పుట్టిన 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో మొదలైతే వాళ్ళు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత చదువు ఒక భారాన్ని వాళ్ళకు చొప్పిస్తున్నారు, ఏమాత్రం జ్ఞానాన్ని ఇస్తున్నారు. తర్వాత పాఠ్యాంశాలలో సమాజంలో ఏం జరుగుతుందో అవి పాఠ్యాంశాల లోపల కూడా ఉండాలి. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, కానీ మీకు టీవీలలో, సోషల్ మీడియాలో, లేకుంటే పేపర్ల ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. దాని మీద వాళ్ళకు ఉత్సుకత ఏర్పడుతుంది. ఉత్సాహం ఏర్పడ్డప్పుడు అది ఏంటి అని తెలియదు, చెప్పేవాళ్ళు లేరు, తల్లిదండ్రులు చెప్పడానికి సిగ్గుపడతారు, టీచర్లు ఆ మాటని తీయొద్దంటారు, స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు. తర్వాత ఆ చదువు యొక్క ఉద్దేశం ఏంది, చదివి మీరు ఇంజనీర్లు అవుదామా, చదివి క్లర్కులు అవుదామా, చదివి డాక్టర్లు అవుదామా, ఏమవుదామా అనేది అంటే చదువుకు సంపాదనకు లింక్ చేస్తున్నారు. అంటే మీరు సంపాదించడం కోసం చదువుతున్నారా లేక జ్ఞానం కోసం చదువుతున్నారా అనేది 2 విషయాలు ఉంటాయి. ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, ఇది కావాలి అనుకుంటే సంపాదన కోసమే కావాలి. అంటే నేను ఇంత పెద్దలుడుతున్నా మళ్ళీ పెద్ద అయినాక చదివి ఇంత సంపాదించాలి అని అనుకుంటున్నారు. రెండవది, ఏదైనా కష్టాలు నష్టాలు వస్తే దృఢంగా వాళ్ళు మానసికంగా ఉండడానికి టీచర్లు లెక్చరర్లు చెప్పడం లేదు, పాఠ్యాంశాలుగా లేవు. దీనికి ఉదాహరణగా అంటే మీరు ఇక్కడ సాహెబ్ గారి జుట్టుకు శాస్త్రి గారి జుట్టుకు సాహెబ్ గారి గడ్డానికి ముడి వేస్తున్నా అని అనుకోవచ్చు. కేరళలో ఇటీవల ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనేక మంది చనిపోయినారు. అంటే కొన్ని చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తక్కువ జరిగింది, ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కేరళలో జరిగినప్పుడు అక్కడి వాళ్లకు పాపం తుఫాన్లు ఎప్పుడు తెలియవు, వాళ్ళకు చాలా 50 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఈ జనరేషన్కి అయితే తెలియదు. అయితే ఈ ప్రమాదాలు అంటే మనం ఈ ఏమంటారు నేచర్ ద్వారా ప్రకృతి విపత్తులు ఇట్లా వస్తాయి, తుఫాన్లు, భూకంపాలు, వరదలు అనే విషయం ఇక్కడ పాఠ్యాంశాలలో లేరు. అయితే జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఒక 6 నెలల శిశువు 7 నెలల శిశువు అక్కడ ఉంటే 12 సంవత్సరాల కూతురో కొడుకో ఉంటే వరద వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని బయటికి వెళ్తారు, ఎట్లా వెళ్తారు, ఆ జ్ఞానం అనేది అక్కడ లేదు. ఎక్కడ కూడా మీరు ఇక్కడ కేరళలో కాదు, ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఈ ప్రకృతి విపత్తుల మీద వాటి నుంచి ఎట్లా బయటపడాలి, ఏం చేయాలి అనేది పాఠాలు లేవు. ప్రకృతి విపత్తులను పక్కన పెడదాం, అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి, మనం కాలం కొద్దిగా చచ్చిపోతామని అనుకుందాం. ఇప్పుడు మీరు 10th ఫెయిల్ అయినరు, లేకుండా 9th ఫెయిల్ అయినరు, ఇంటర్లో ఫెయిల్ అయినరు. ఫెయిల్ అయినంత మాత్రం ఏం జరిగిండ్రు, చావాల్సిన అవసరం ఏమున్నది? ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ ప్రతి దాంట్లో ప్రతి
టెస్ట్కి ఫెయిల్యూర్ ఉంటుంది. మొదటి రోజు పాట నేర్చుకున్నాడు ఫెయిల్ ఉంటుంది, తర్వాత బొమ్మలు వేస్తే మొదట ఫెయిల్యూర్ ఉంటుంది, ఉద్యోగం చేస్తే మొదట ఫెయిల్యూర్ ఉంటుంది, ప్రతిదీ ఫెయిల్యూర్ ఉంటుంది జీవితంలో. బస్సులో మనం పోతుంటే బస్సు ఫెయిల్ అయ్యి మనం కొంత దూరం నడిచి రావాల్సి వస్తుంది. ఈ వైఫల్యం అనేది జీవితంలో ఎట్లనైతే సాఫల్యత ఉంటుందో వైఫల్యం కూడా ఉంటుంది అనేది నేర్పడానికి ఒక్క పాఠ్యాంశం కూడా లేదు. మానసిక శాస్త్రం లేదు. మానసిక శాస్త్రం కనీసం టీచర్లకు కూడా చెప్పడం లేదు. ఇంకా ప్రభుత్వంలో చూసుకుంటే, ప్రభుత్వ విద్యాలయాలు వాటిల్లో చూసుకుంటే బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళని మిమ్మల్ని టీచర్గా రమ్మంటున్నారు. ప్రైవేటు విద్యా పాఠశాలల్లో ఏంటంటే బీఎడ్ అక్కర్లేదు, డిఎడ్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. వాళ్ళు మీరు 5,000కి వస్తారా 6,000కి వస్తారా, ఇద్దరు క్యాండిడేట్లు వచ్చి ఉంటే 5,000కి వస్తా అన్న వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళకి అసలు చదువు చెప్పగలుగుతారా లేదా అన్నది ఏం లేదు. కేవలం పశువుల కాసే వాళ్ళలాగా ఓ కర్ర పట్టుకొని పిల్లల ముందర ఉంటే చాలు, వాళ్ళకేమి వీళ్ళు నేర్పాల్సిన లేదు, చదువు అని చెప్తే చాలు అన్నట్టు ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థ అయింది. అయితే ప్రైవేటు విద్యా వ్యవస్థ అయింది అని చెప్పేసి బాల హక్కుల సంఘం తిడుతుంది, విద్యార్థి సంఘాలు తిడుతున్నాయి, తల్లిదండ్రులు తిడుతున్నారు, అందరు తిడుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు మూసేద్దామా? మూసేసే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వాలకు ఉన్నదా? లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలను ఉన్న పళంగా మూసేస్తే, రాత్రికి రాత్రి మూసేస్తే ఇన్ని కోట్ల మందికి విద్య చెప్పే సత్తా ప్రభుత్వానికి ఉందా? లేదు. ఉన్న స్కూళ్ళను మూసేస్తున్నారు. అంతమంది అధ్యాపకులు దొరుకుతారా? దొరకరు. దొరకకపోయేటవరకు ఏమవుతుంది? జాతీయ అక్షరాస్యతనే కుంటుపడుతుంది. జాతీయ అక్షరాస్యత కుంటుపడినప్పుడు మరి అన్ని దేశాల ముందర మనం ఇంకా విద్యకు పర్సంటేజ్లో సంవత్సరానికి పెరగాల్సిన వాళ్ళం వెనుక కొడతాము. ఏ దేశమైనా, ఏ దేశ సంపత్తి అయినా కానీ ఆ దేశంలో ఉన్న విద్యావంతులతోటి మాత్రమే ఆ దేశం యొక్క సంపదను ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ దీంట్లో ప్రైవేట్ విద్యా వ్యవస్థను మనం ఏమి క్లోజ్ చేయలేము, ఓవర్ నైట్లో క్లోజ్ చేయలేము. మేము చెప్పాము, మీరు ప్రైవేటు విద్య నడిపిస్తున్నారు, కార్పొరేట్ ప్రైవేట్ విద్య నడిపిస్తున్నారు, ప్రభుత్వ విద్య నడిపిస్తున్నారు. మొదటి నుంచి ప్రభుత్వం ఈ రకంగా చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు కార్పొరేటు వ్యవస్థ ఇట్లాంటిది వీళ్ళు అనుకున్నది. అయితే మేమేం చెప్పినంటే వాళ్ళకు కొన్ని నిబంధనలు పెట్టండి. నిబంధనలు పెట్టగలుగుతాం. మళ్ళీ మీ మంత్రులు ఉన్నారు, మంత్రుల నిబంధనలు చేయాలంటే వాళ్ళ కాలేజీకి వ్యతిరేకంగా వాళ్ళు వ్యతిరేకంగా నిబంధనలు చేసుకోలేరు కదా. కానీ అట్లాంటి చేయగలిగే పరిస్థితులు మీ ప్రభుత్వాలకు ఉంటే, ఈ పాఠశాల పెట్టిన వాడికి మేము ఉచితంగా కరెంట్ ఇస్తాము, ఉచితంగా మంచినీరు ఇస్తాము, ట్యాక్స్లు ఇయ్యము, కానీ ఫీజు మాత్రం ఇంతే తీసుకోవాలి అనే ప్రతిపాదనలు పెట్టండి. ఎందుకంటే వాళ్ళు బతకాలి. వాళ్ళు ఒక వ్యాపారం పెట్టుకున్నారు. ఇవాళ పెట్టుకున్న కిరాణా కొట్టుని ఇవాళనే తీసేసేమని చెప్తే రేపు పొద్దున వాడు ఎక్కడ పోవాలి? వాళ్ళు పెట్టుకున్న దాన్ని వాళ్ళు బతకాలంటే వాళ్ళకు కొన్ని మీరు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, ట్యాక్సీలకు ఇస్తున్నట్టు వాళ్లకు రాయితీలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. తర్వాత ముఖ్యంగా మన అంటే విడిపోని ఆంధ్రప్రదేశ్ దగ్గర మొదలు తీసుకుంటే ఈ కార్పొరేట్ విద్య తర్వాత ఇదే చదవాలన్నది ఎక్కడ మొదలైందంటే ప్రథమ ముద్దాయి మనకు విద్యావంతుడని ఈరోజు చెప్పుకుంటున్న చుక్కారామయ్య. చుక్కారామయ్య గారు ఏం చేశారంటే తొలినాళ్లలో ఈ ఐఐటి అన్నది మొదలుపెట్టారు. ఐఐటి పెట్టేసేసి పిల్లలు చచ్చినా పర్వాలేదు, రాత్రి పడుకోకున్నా పర్వాలేదు, సరైన నిద్ర సరైన ఆహారం లేకున్నా ఉదయం 4 గంటలకల్లా ఆయన దగ్గరికి రావాలి. 4 గంటలకల్లా ఆయన దగ్గరికి చేరకుంటే దొరకొడుకునైనను తొడపాసములు పెట్టి బుగ్గలు 4 మంది బుద్ధి రాదు అన్నట్టు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలైనా, ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలైనా, ఎవరి పిల్లలైనా చుక్కారామయ్య గారి దగ్గర చదువుకున్న పిల్లలు తన్నులు తినని వాడు లేడు. ఈ కొట్టేనా తిట్టేనా చచ్చేనా నువ్వు ఐఐటీలో సాధించాలి. ఈ ఐఐటి ఏది రామయ్య గారు పెట్టిన విషబీజం ఈరోజు మహావృక్షమే ఒక కార్పొరేట్ వ్యవస్థకు అయిపోయింది. అంటే రామయ్య గారిని నేను వ్యక్తిగతంగా దూషించడం కాదు, మన రాష్ట్రంలో ఇది వేళ్ళు అనుకోవడానికి. సరే, ఆయన అభ్యుదయవాది కావచ్చు, లేకుంటే ఇంకోవాది కావచ్చు, ఏం కావచ్చు, ఆయన వ్యక్తిగత విషయాల నుంచి నాకు అవసరం లేదు. ఆయన్ను నేను పూర్తిగా గౌరవిస్తాను, వ్యక్తిగా గౌరవిస్తా. ఎందుకంటే ఆయన చదువుకోని వ్యక్తి కాదు, ఆయన చదువుకున్న వ్యక్తి. కానీ వడ్డించింది మాత్రం, పిల్లలకు వడ్డించింది మాత్రం విష పదార్థాలు వడ్డించిండు. విష పదార్థాలు వడ్డించి ఆ విషబీజాలు వేసి వటవృక్షాన్ని ఈరోజు తయారు చేసి ఇప్పుడేం చెప్తున్నారంటే ఆయన నేనేం చేయలేదు, నేను ఇప్పుడు కొట్టడం లేదు, నేను ఇప్పుడు తిట్టడం లేదు అంటే రామయ్య కోసం కోచింగ్ ఇచ్చడానికి ఇంకో కోచింగ్ సెంటర్, ఆ కోచింగ్ సెంటర్ దొరకడానికి ఇంకో కోచింగ్ సెంటర్, ఇట్లా పిల్లలకు తయారైనాయి. అయితే ఈ బీజాలు అక్కడ ఉన్నాయి. దీన్ని ఎప్పుడైతే ఏదైతే వ్యాపారం ఒక చాలా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వస్తుంటుందో దాంట్లోకి ఎవరైనా పోతారు, మీరైనా నేనైనా ఎవరైనా పోతాం, లాభాది. అట్లనే రాజకీయ నాయకులు కూడా పోయినరు.
వాళ్లకు ఓ 10 కోట్లు పెడితే కానీ ఒక ఎమ్మెల్యే, 20 కోట్లు పెడితే కానీ ఒక ఎంపీగా గెలిచే పరిస్థితులు లేవు. డబ్బులు సంపాదించుకోవాలి. రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ ఎస్టేట్ భూమి పోయినప్పుడు ఇంకో దగ్గర ఉండాలి, ఇంకో దగ్గర ఉన్నప్పుడు చిట్ ఫండ్ కంపెనీలలో ఉండాలి, ఫండ్ కంపెనీలు పోతే విద్యలు ఉండాలి, విద్యను పోతే వైద్యం. 4 కంపెనీలు ఉంటే ఏమవుతుందంటే ఒక దాంట్లో లాస్ వచ్చినా ఇంకో దాంట్లో రికవరీ అవుతుంది. మొత్తం ముడిపడి ఇట్లా అవుతుంది. ఇక ఈ సంవత్సరం జరిగిన దానికి వస్తే, ఈ సంవత్సరం జరిగి ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? పిల్లలు ముఖ్యంగా పిల్లలకు ధైర్యం నూరిపోయలేదు. నూరిపోయి ఈ మార్కులు, ర్యాంకులు, మీ జీపీఏలు ఇవే సర్వస్వం కాదు అని చెప్పిన పాపాన ఎవరూ పోలేదు. అంటే వాళ్ళను మానసికంగా చాలా వీక్ చేసిండ్రు. అంటే బలహీనులైన మానసిక వ్యక్తులను తయారు చేసిండ్రు. బలహీనంగా మానసిక వ్యక్తులు తయారు చేయడమే కాకుండా ఈ ఇంటర్మీడియట్ విద్యలో ప్రశ్నాపత్రాలు దిద్దేవాళ్ళు ఈసారి జరిగిన దాంట్లో ఏంటంటే ఆ పత్రాలు కళ్ళు పెట్టి చూసి దిద్దారా, లేకుంటే ఏదో వెయ్యాలే మార్కులు అని వేసారా? 90%, 90కి పైగా అనుకున్న వాళ్ళకు 0లు రావడం, తర్వాత ఫస్ట్ ఇయర్లో 99 మార్కులు వస్తాయి, ఈసారి 0 మార్కులు రావడం, ఇదంతా కాస్త ఏమైందంటే ఏమాత్రం దానిపైన ఈ ఇంటర్ విద్య పిల్లలు ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారు. రేపు వాళ్ళు మెడిసిన్లోనో, ఇంజనీరింగ్లోనో, సిఈఎల్గానో ఇంకో దాంట్లో జాయిన్ కావాలి. ఇవి మేము జాగ్రత్తలు తీసుకునే జాగ్రత్త లేకుండా, ఎలాంటి ఈ దానిపైన లక్ష్యం లేకుండా అడ్డగోలుగా పేపర్లు దిద్దిండ్రు. అడ్డగోలుగా పేపర్లు దిద్దేసేసి వాళ్ళ ఇష్టానుసారం రిజల్ట్స్ మొఖాన కొట్టేసేస్తే అనుకోని సంఘటన ఒకేసారి జరిగేట వరకు ఎంత ధైర్యవంతుడికి కూడా కొంత బాధ కలుగుతుంది. బాధ కలిపి తర్వాత ఇంకొకటి ఏమున్నదంటే, మన దగ్గర సమాజంలో ఉన్న దుర్లక్షణం ఏంటంటే, ఇన్ని పైసలు పెట్టి చదివించినా మీరు చదవలేదని తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఫెయిల్ అయినవా పాస్ అయినవా రిజల్ట్ రాగానే ప్రతి ఒక్కరిని కుచ్చి అడగడం, మా అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ అమ్మాయికి ఎన్ని వచ్చినాయి అని చెప్పడం, ఈ పోలికలు పెట్టడం, వీటితోటి మేము సమాజంలో ముఖం చూపెట్టుకోలేము, లేకుంటే తల్లిదండ్రుల దగ్గర ముఖం పెట్టుకోలేము. ఇక్కడ తల్లిదండ్రులు ఏమంటున్నారు? మేము ఇన్ని పైసలు పెట్టినామంటున్నారు. కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారు? మీ మార్కులు, మీ ర్యాంకులు వస్తే మీరు కూడా ఫోటోలు వేసి మీ అడ్వర్టైజ్మెంట్లు ఉండేది కదా అంటున్నారు. తర్వాత పక్కింటి వాడు, ఎదురింగింటి వాడు ఏమంటున్నాడు? మా వానికి ఇన్ని మార్కులు వచ్చినాయి, మీ వానికి ఇన్ని మార్కులు వచ్చినాయని పోలిక పెడుతున్నారు. దీంట్లో ఈ ముఖ్యంగా 16, 15, 17 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు చాలా సున్నిత మనస్తత్వంతో అటు తెలిసి తెలియని వయసులో ఉంటారు సామాజికంగా. ఇప్పుడు మీకు పీజీ అటు వచ్చేటప్పుడు కొంత మానసికంగా సెటిల్ అవుతారు. ఈ మానసిక బలహీనత ఉన్నది, వాళ్ళని ఆదుకునేవారు నాదుడు లేడు. తర్వాత వీళ్ళేమో ఇంటర్ బోర్డు ఏమో అసలు ఏమాత్రం బాధ్యత లేకుండా పేపర్లు దిద్ది మొహాన పడేసింది. సమాజం నుంచి ఇన్ని వ్యతిరేకమైన బాణాలు వాళ్ళకి తగులుతున్నాయి. ఈ కొట్టుమిట్టాడిన దాంట్లో మరణమే శరణం అని చెప్పేసి ఉరిపెట్టుకుంటే చనిపోతే నేను అవుతుంది కదా అని చెప్పి చావులు ఇప్పటికీ 10 దాకా జరిగినాయి అంటున్నారు. ఇంకా జరగకూడదు అన్నది మా ప్రగాఢమైన ఇది, మేము కోరుకుంటున్నాం. ఇంకొక చావు కూడా జరగకూడదు. కానీ ఈ పోయిన 10 ప్రాణాలకు ఎవరు ఏం తెచ్చిస్తారో? మీ ఇంటర్మీడియట్ బోర్డును మొత్తం ఆ తల్లిదండ్రులకు రాసిస్తే మళ్ళీ వాళ్ళ పిల్లలను మీరు తెచ్చి ఇవ్వగలుగుతారా? ఏ పరిహారం ఇవ్వడం ద్వారా మీరు చేస్తారు? మీరు చేసిన తప్పిదానికి కుసుమాలు ఎందుకు రాలిపోయినాయి, ఈ పసిబిడ్డలు ఎందుకు పోయినరు అన్నది బాల హక్కుల సంఘం ప్రశ్నిస్తున్నది. బాల హక్కుల సంఘం దీనిపైన ఒకటి ఏమంటే, పిల్లలు మానసికంగా దౌర్బల్యం, ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు కూడా రాబోతున్నాయి. ఇంకా 10వ తరగతి పరీక్షల్లో కూడా ఇట్లాంటివి వినకూడదని చెప్పేసి ఈ మంగళవారం రోజున నిపుణులతోటి ఉచిత కౌన్సిలింగ్ పెట్టింది. ఎవరైతే మానసికంగా కలత చెంది ఉన్నారో వాళ్ళ కోసం మంగళవారం రోజు నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర బాల హక్కుల సంఘ కార్యంలో ఉచిత కౌన్సిలింగ్ పేపర్లలో కూడా మీరు చూసిండొచ్చు, పెట్టినాము. తర్వాత మేము దీని మీద ప్రశ్నించడానికి హైకోర్టుకు కూడా పోవాలని అనుకుంటున్నాము. మా సంస్థలో రేపు మేము నిర్ణయం చేసి రేపొద్దున నిర్ణయం తీసుకుంటాము. మొత్తానికి మాత్రం ఈ చనిపోయిన పిల్లలకు న్యాయం జరగాలి. ఇప్పుడు మార్కులు కోల్పోయిన పిల్లలకు ఇంకొక నెల రోజులు పోయినా పర్వాలేదు. మా డిమాండ్ ఏంటంటే, ఖచ్చితంగా మళ్ళీ పేపర్లు దిద్దండి. మీ మీద మాకు నమ్మకం లేదు, మీరు పక్క రాష్ట్రం వాళ్ళతో దిద్దించండి. పక్క రాష్ట్రం వాళ్ళు అనగానే, ఈరోజు పక్క రాష్ట్రం అని మాట్లాడగానే నన్ను ఏమనుకుంటారంటే నేనే ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నాను, లేకుంటే ఆంధ్రప్రదేశ్ గురించి అడగడం లేదు, కర్ణాటక గురించి అడగలేదు. అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. వీళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియమే. మీరు పక్క రాష్ట్రాలు కర్ణాటక నుంచి తెచ్చి, తమిళనాడు నుంచి తెచ్చి, లేకుంటే బీహారో ఇంకేదో ఒక రాష్ట్రం నుంచి తెచ్చి దిద్దించండి.
నేను ఏదో ఇక్కడ తెలంగాణ వాళ్ళు తప్పు చేసిండ్రు, ఆంధ్ర వాళ్ళు గొప్ప చేస్తారు, అక్కడ కూడా అదే పాడై ఉన్నది. అక్కడ నారాయణలు వాళ్ళు వీళ్ళే కాలేజీలలో చైతన్యాలు నారాయణలు అంతా కూడా అక్కడనే ఉన్నారు. ఇక్కడున్న ఏడుపు కన్నా అక్కడ ఏడుపు ఇంకెక్కువ ఉన్నది. అంటే ఆత్మహత్యలు ఎక్కువ జరిగిన తక్కువ చదివిన పక్కన పెడితే పిల్లలు అదే రకంగా బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు మొన్న మీరు దిద్దిన లెక్చరర్ల మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే 9 మంది పిల్లలు మృతికి కారణమైనరు. కావలిస్తే మీరు వాళ్ళు 304A సెక్షన్ కింద క్రిమినల్ కేసులు పెట్టండి, వాళ్ళని జైళ్ళల్లో పెట్టండి తప్పుడుగా పేపర్లు దిద్దినందుకు. తర్వాత కొత్త లెక్చరర్లు అంటే వాళ్ళు కాకుండా వేరే లెక్చరర్లతోటి పేపర్లు దిద్దించండి అని చెప్పేసి బాల హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వయసు చిన్నపిల్లల వయసు 2 సంవత్సరాలు రాగానే ప్లే స్కూల్స్ అని పంపిస్తారు. ఆ తర్వాత 3-4 సంవత్సరాలకి హాస్టల్లో పంపించేస్తారు. తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు కూడా దగ్గర ఉండట్లేవు. ఇలాంటి పేరెంట్స్కు మీరు ఎలాంటి విశ్లేషణ చేస్తారు? పేరెంట్స్ పరిస్థితి ఎట్లా ఉందంటే, మాకు వయసు వచ్చింది పెళ్లి చేసుకోవాలని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. లేకుంటే ఇంట్లో వాళ్ళ ఒత్తిడితోటో బయట వాళ్ళతో నీకు వయసు వచ్చింది పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్నందుకు పిల్లలు కనాలని చెప్పేసి పిల్లల్ని కంటున్నారు. వాళ్ళు కారు కొనే ముందు 10 మందిని అడుగుతారు, ఫ్రిడ్జ్ కొనే ముందు 20 మందిని అడుగుతారు, ఓ స్థలం కొనాలంటే 10 మందిని తీసుకుపోయి చూపెడతారు, లేకుంటే అడ్వకేట్ దగ్గరికి తీసుకుపోయి కనీసం ఈ పత్రాలు సరిగ్గా ఉన్నాయని చెప్తారు. కానీ పిల్లలు కనే ముందు మేము ఆరోగ్యంగా బాగున్నామా, మానసికంగా సంసిద్ధతగా ఉన్నా అన్న కౌన్సిలింగ్ మాత్రం తీసుకోరు పిల్లల్ని అనేది ఆటోమేటిక్. ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఈ సంపాదించే వాళ్లకు ఒక భార్య ₹1,00,000 భర్త ₹1,00,000 సంపాదిస్తుంటే భార్య పిల్లలను కన్న తర్వాత తను ఉద్యోగానికి దూరం అయినప్పుడు ₹1,00,000 వాళ్ళ ఆదాయంలో తగ్గిపోతాయి. అంటే ఇద్దరు కలిసి ₹100 సంపాదిస్తుంటే ₹50 తగ్గిపోతాయి. అడిషనల్ అదనపు ఖర్చు పెరుగుతుంది, పిల్లలు బాబో పాపను పుట్టినప్పుడు ఖర్చు అవుతుంది. అయితే ఇవన్నీ చేసి ఎంత త్వరగా వీలైతే మళ్ళీ అంత త్వరగా ఆఫీస్కోవాలని చెప్పేసేసి ఈ దాన్ని లేకుండా వాళ్ళని బేబీ కేర్ సెంటర్లు ఇస్తున్నారు. బేబీ కేర్ సెంటర్ని తీసి ప్రీ స్కూళ్ళని ఇస్తున్నారు. ప్రీ స్కూల్ అని చెప్పేసి స్కూళ్ళు ఇంతే ఇస్తున్నారు. కానీ తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు దొరకడం లేదు. తర్వాత ఉమ్మడి కుటుంబాల ఇది లేదు. లేకుంటే నానమ్మనో అమ్మమ్మనో ఎవరో చూసుకుంటారు, వాళ్ళకి ఏదో నీతి కథలు చెప్తారు, వాళ్ళకి హక్కున చేర్చుకుంటారు అనేది లేదు. కేవలం బయటి దానిపైనే ఆధారపడి ఉన్నారు. ఆ ఆధారపడి ఉన్నందుకు ఫలితాలు కూడా వస్తున్నాయి. మీరు చూశారు మొన్న వివేరో స్కూల్లో ప్రీ స్కూల్ అది 3 సంవత్సరాల పాపనేస్తే 2 ఆయా లైంగిక దాడి చేసి ఆ అమ్మాయి పైన చేశారు. అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంకొక అమ్మాయి పైన 2.5 సంవత్సరాల పైన ప్రీ స్కూల్లో జరిగితే అత్యాచారం చేశారు. ఢిల్లీలో రేయాన్ స్కూల్లో జరిగింది, బాంబే రేయాన్ స్కూల్లో జరిగింది. మొన్న ఉత్తరాఖండ్లో అయితే ఓ పాపను టూర్కు తీసుకుపోయి తగలబెట్టేసేసి టీచర్లు వచ్చేటప్పుడు ఏమవద్దని చెప్పిండ్రంటే ఆమె ఎక్కడో మిస్ అయ్యింది ఆ అమ్మాయి అని చెప్పిండ్రు. 8వ తరగతి చదువుతున్న అమ్మాయి మిస్ అయిందని చెప్పిండ్రు. ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు నేను ఒకటే మాట చెప్తాను, వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మీకు పిల్లలు కావాలి, మీ వారసులు కావాలి, మీకు మగపిల్లగాడు కావాలి, ఆడపిల్ల కావాలి అనే మీ దీనికోసం వాళ్ళని హింసించకండి. మీరు వాళ్ళని కనుక్కుంటే ఎవ్వరు ఏమన్నారు, మీరు పెళ్లి చేసుకొని హాయిగా మీ డబ్బులతోటి మీరు తిరగండి. కానీ పిల్లల్ని కానీ పిల్లలు కంటారు. వాళ్ళు ఇంకా కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఒక బొమ్మ అడిగితే అంటే కొనియలేక కొడతారు, తిడతారు. తర్వాత చదవాలి అంటారు, సరైన పోషకాహారం ఇవ్వలేరు, దుస్తులు ఇవ్వలేరు, దేనికి ఇవ్వలేక వీళ్ళు చికాకుపడి వాళ్ళని కంటారు. వీళ్ళు ఎందుకు కన్నారు? కనడం మీరు కనే ముందు ఖచ్చితంగా ఆలోచించుకోండి. మీరు ఆర్థికంగా కరెక్ట్గా ఉన్నారా చూసుకోండి, సమయాన్ని వెచ్చించగలరా చూసుకోండి, తర్వాత మీరు ఆరోగ్యంగా మంచిగా ఉన్నారా చూసుకోండి. మీకు పుట్టబోయే పిల్లలు ఎట్లా పుట్టబోతున్నారు అంటే అవిటివారిగా పుట్టబోతున్నారా, మానసికంగా లోపం ఉండి పుట్టబోతున్నారా? ఒకవేళ మానసికంగా లోపమో అవిటిగానో పుట్టితే తల్లిదండ్రులకు కూడా జీవితాంతం అదొక జైలు శిక్ష లాంటిది. కాబట్టి వీటిలో దృష్టి సారించండి. మీరంతా చదువుకుంటున్నవారు ఈ రకంగా చేయండి. చదువు లేని వారికి చెప్పండి, బాల్య వివాహాలు తగ్గించడానికి కానీ 4 పిల్లలను కన్నాము 5 పిల్లలను కన్నాము అని చెప్పేసి పిల్లల్ని కనడం కాదు, పోషించడం ముందు పోషించడం మొదలు నేర్చుకోండి. పిల్లలను పోషించే ఒక విధానం తెలిస్తే, మీకు పిల్లలను పోషించే ఆర్థిక స్తోమత ఉంటే పిల్లల్ని కనండి, లేకుంటే పిల్లల్ని కని వేధించకండి అని చెప్పేసి బాల హక్కుల సంఘంగా చెప్తున్నాం. అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా ఒక ఎంపీసీనో ఒక బైపీసీనో ఈ రెండే ఇంపార్టెంట్ అన్నట్టుగా వాడు ఎన్ని అత్యవసర మార్కులతో పాస్ అయినా కూడా ఈ 2 కోర్సులను తీపిస్తుండు. కొడుకు డాక్టర్ అని కావాలి, అటు ఇంజనీర్ అని కావాలి. ఈ వ్యవస్థను మాపాలంటే మొట్టమొదటి ఎక్కడ బీజాలు నాటాలి? ఇప్పటి వరకు సాగుతూ వస్తున్నది ఏంటంటే ఎంపీసీఏ లేకుంటే బైపీసీ అని వస్తుంది. ఎంపీసీఏ బైపీసీ వస్తున్న దాంట్లో ఇప్పుడు దానంతటదే సమాజంలో ఏవైతే కొన్ని సమస్యలు ఉంటాయో
ఆ సమస్యలకు కాలమే పరిష్కారం నేర్పుతుంది. ఆ పరిష్కారం జరుగుతున్నది, మీరు గమనించండి. ఎందుకంటే ఇంజనీర్లుగా చదివి బీటెక్లు చేసి మా ఎక్కడో చిన్న ఆఫీసులలో టైపిస్టులుగా వస్తామనే వాళ్ళు ఉంటున్నారు, కోకొల్లలు. తర్వాత డాక్టర్లు చదివిన తర్వాత వాళ్ళకి ఎంబీబీఎస్ చదవగానే ఇంతకుముందు డాక్టర్ని బోర్డు పెట్టుకొని 4 ఇంజక్షన్లు గుచ్చి 2 గోళీలు ఇచ్చేసి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ చదివింది వాళ్ళకి ఎక్కడ దొరకడం లేదు. అందుకని చెప్పేసి వాళ్ళ ఉద్దేశాలు కూడా ఈ మధ్యన మారి సిఏ వైపు, తర్వాత ఈ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ వైపు, ఇంకా లా వైపు, ఇట్లాంటి వైపు వాళ్ళే ఎత్తుకుతున్నారు. వీటికి వాళ్లకు ఒక చేతులు కాల్చుకుంటున్నారు. కొంతమంది కాల్చుకున్నారు. చేతులు కాల్చుకుంటున్న వాళ్ళు చేతులు కాలినాక వాళ్ళకి ఇంకేం చెప్పలేము. ఇదే అని మొండి వైఖరితో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా దీంట్లో మాత్రం మార్పు వస్తుంది. దీనికి కాలమే పరిష్కారం చూపిస్తుంది. వాళ్ళ అనుభవమే వాళ్ళ గుణపాఠం నేర్పుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పోతాయి. మీరు ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు గమనించండి, కార్పొరేట్ వాళ్ళు మా పప్పులు ఇంకా ఎంబీబీ ఏమంటారు బైపీసీకి ఎంపీసీకి వీటికి కుడుకోవన్నప్పుడు ఈ చైతన్య వాళ్ళు, నారాయణ వాళ్ళు, లేకుంటే శ్రీ గాయత్రి వాళ్ళు, మిగతా వాళ్ళు ఏం పెట్టిండ్రు, ఐఏఎస్ ఫౌండేషను, ఐఐటి ఫౌండేషను, తర్వాత ఇంకో సిఏ ఫౌండేషన్ ఆల్రెడీ బోర్డులు వెలిసినాయి. ఎందుకంటే మేము ఇలా ఫెయిల్యూర్ అవుతున్నది, మేము ఇలా విఫలం చెందుతున్నాం అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ మెయిన్ నారాయణ వాళ్ళు, చైతన్య వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే 10th క్లాస్ వరకు మంచి మార్కులు మెరిట్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రాగానే మేమే తయారు చేసామని చెప్పుకుంటారు. మరి 10th క్లాస్ వరకు మంచి చదువుకున్న వాళ్ళకి ఈ ఫలితాలు ఇస్తుంటే వాళ్ళ కాలేజీలో అత్యవసర మార్కులు వచ్చిన వాళ్ళ పరిస్థితి పేరెంట్స్కు తెలియట్లేదు. దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు వాళ్లను బయటపెట్టే బజార్లో నిలబెట్టి పరిస్థితి విద్యాశాఖ ముందరలేదు. వాళ్ళెప్పుడు దొంగతనం ఒప్పుకోరు. వాళ్ళ దగ్గర నేను ఛాలెంజ్గా చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్ రాసిన 1000 మంది స్టూడెంట్లు ఉంటే 50 మందిని ఫాస్ట్ ట్రాక్ అని తీసుకొని ఆ 50 మందిని తెల్లవారులో రెయింబాళ్ళు రుద్ది వాళ్ళను చదువు యంత్రాలుగా తయారు చేసి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. ఇంకా 950 మంది పరిస్థితి ఏంది? సగం మందికి 100 మందికి ఫస్ట్ క్లాసులు వస్తున్నాయి, 150 మందికి సెకండ్ క్లాసులు వస్తున్నాయి, 200 మందికి థర్డ్ క్లాసులు వస్తున్నాయి. 50% ఫెయిల్ అయిపోతున్నారు. ఆ ఫెయిల్ అయినది ఎప్పుడు చూపెడతలేరు. మొత్తం మా దగ్గర చేరిన సంఖ్య ఇంత, ఈ విద్యా సంవత్సరంలో ఇంతమంది పాస్ అయినరు, ఇంతమంది ఫెయిల్ అయినరు, ఇంతమందికి ఇన్ని మార్కులు వచ్చినాయని చెప్పడం లేదు. కేవలం వచ్చిన వాడిని మాత్రమే మనం చూపెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ జరిగిన లోపాలు లొసుగులు ఏమీ చెప్తలేరు. ఇప్పుడు ఎలక్షన్స్లలో గెలిచిన వాడే మావాడు అనే పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు రాజకీయాలలో. అట్లనే ఆ పాస్ అయిన వాడే మావాడంటే మావాడని కొట్లాడుతున్నారు కూడా. చైతన్య మా దగ్గర కొన్ని రోజులు పేపర్ రాసిపోయిండు, అంటే టెస్టులు పెడతారు, పేపర్ రాసిపోయిండు కాబట్టి వాడు పాస్ అయ్యిండు, లేకుంటే నారాయణల ట్యూషన్ తీసుకున్నాడు కాబట్టి పాస్ అయ్యిండు, లేకుంటే గాయత్రిలో చదివిండు కాబట్టి పాస్ అయ్యిండు. ఒక విద్యార్థిని 3-4 కార్పొరేట్ కాలేజెస్ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడున్న వ్యవస్థలో దాదాపుగా కూడా బీటెక్ అయినా సరే చాలా వరకు కూడా ఓన్లీ థియరిటికలే, ప్రాక్టికల్ లేని వ్యవస్థ అని తెలుస్తుంది. ఈ వ్యవస్థ లేకపోవడం వల్ల కూడా చాలా వరకు బయటకు వచ్చిన వ్యక్తి మళ్ళీ సపరేట్ కోర్సులు చేయాల్సి వస్తుంది. ఈ వ్యవస్థ మారాలంటే మీరు విద్యాశాఖకు ఏం హెచ్చరిక చేస్తారు? ఇప్పుడు ఇది వ్యవస్థ అంటే అది వ్యక్తిగతంగా తను మన బీఏ చేసి బీటెక్ చేసి కంప్యూటర్ కొడతాడా, లేకుంటే డాక్టర్ చేసి ఇంకెక్కడన్నా హాస్పిటల్లో కంపౌండర్ పని లాంటి పని చేసుకుంటూ సూపర్ స్పెషలిస్ట్ దగ్గర చేస్తారా, ఇది వ్యక్తిగతమైన నష్టాలు. కానీ సామాజిక నష్టం పెద్దది. ఎందుకంటే ఈ దేశంలో ఒకే వైపు ఒక ఎంబీబీఎస్ వైపు ఒక ఇంజనీరింగ్ వైపు దేశానికి సైనికులు అవసరం, దేశానికి రెవెన్యూ సంబంధించిన చదువులకు సంబంధించిన వాడిని, న్యాయశాస్త్రం చదివేవాడు అవసరం, తర్వాత రీసెర్చ్, తర్వాత ఎవరు సైంటిస్టులు అవసరము, తర్వాత ఇన్ని రకాల పలు రకాల అవసరాలు ఉన్నాయి. ఇక్కడ పలు రకాల అవసరాలు ఉండి రెండే అవసరాలకు పోతున్నప్పుడు కనుక ఇదే మీరు ప్రభుత్వాలు కానీ విద్యాశాఖ కానీ ప్రోత్సహిస్తుంటే దేశంలో ఒకటే తరహా ఇదైపోయి దానికే పోటీ పెరిగి మిగతా అన్నీ కూడా నిర్వీర్యమై ఆ రంగంలో ఎవ్వరూ దొరకక, ఇప్పుడు మన ఈ టెలివిజన్ రంగమే తీసుకుందాం, స్వచ్ఛంగా భాష మాట్లాడే ఒక యాంకర్ కూడా దొరికే పరిస్థితి లేదు. ఎందుకు? తెలుగు మీద అవగాహన లేదు, స్పష్టత మీద రేరుగున్న వాళ్ళు కొద్దిమంది, పట్టమని 10 మంది షైన్ అవుతున్నారు. మిగతా అందరికి అవసరం ఉన్న దొరకడం లేదు. తర్వాత మనం జర్నలిజంలో కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. అదొక మంచి ఫీల్డే. మంచి ఫీల్డ్లోకి పోవడానికి కూడా వ్యక్తులు అంటే పూర్తి జ్ఞానంతో పోతున్న వాళ్ళు దొరకడం లేదు. జర్నలిజం స్కూల్స్ ఉన్నా కానీ, లేకుంటే ఇంకో వ్యాపారంలో ఇప్పుడు క్లోతింగ్ ఇండస్ట్రీ,
టెక్స్టైల్ ఇండస్ట్రీ దాంట్లోకి పోవడానికి ఎవరు లేరు. తర్వాత మైనింగ్ ఇండస్ట్రీ దాంట్లోకి పోవడానికి ఎవరు లేరు. కావాల్సిన దగ్గర దొరుకుతలేరు, అవసరం లేని దగ్గర వేల వందల సంఖ్యలలో ఉంటున్నారు. ఉండడంతో ఇది దేశానికి ఆర్థికంగా నష్టం కలిగిపోతుంది. దేశ పౌరులందరూ కూడా పనికిరాని పౌరులుగా తయారైనప్పుడు నేచురల్గా కష్టమే. దేశం అంటే దేశం పౌరులు, కానీ దేశం అంటే ఏదో మట్టిగడ్డలు దిబ్బలు కాదు కదా. దేశానికి కావాల్సిన కనీసం పొలిటీషియన్స్ దొరుకుతలేరు, స్వచ్ఛంగా మాట్లాడే పొలిటీషియన్స్ దొరుకుతలేరు, విద్యావంతులైన వాళ్ళు. అదే పెద్ద ప్రాబ్లం కదా. కాక వీళ్ళు ఏమీ చదువు సంధ్య లేని వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇవాళ రేపు ఎవరినన్నా పాలిటిక్స్ అనేది చాలా పవిత్రమైంది. దాంట్లోకి నేను పోతున్నా అంటేనో మీరు పోతున్నా అంటేనో వీనికి ఏం పని లేక ఇక్కడేం దొరకక రాజకీయాలకు తిరుగుతున్నాడు. అంటే ఏదో సినిమాలకు షికార్లకు తిరిగినట్టు, లేకుంటే కళ్ళు దుకాణాలకు తిరిగినట్టు రాజకీయాలకు అంతకంటే నీచంగా చూస్తున్నారు. అంటే దాంట్లో కూడా మనకు పాష్డ్ తర్వాత దీని గురించి ఇప్పుడు పార్లమెంట్లో 524 మంది ఉంటారు అనుకుంటా. ఇక్కడ మనకు 175 ఇట్లా మొత్తం వెరిసి ఉంటారు. ఆ దాంట్లో చూసుకుంటే మీరు ఎమ్మెల్యేలు అంటే రూలింగ్ పార్టీ కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ఎంతమంది గట్టిగా సబ్జెక్టు మీద మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు? మీకు కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వ్యక్తుల పేర్లు దొరుకుతాయి. అందరూ చప్పట్లు కొట్టడము, ఐసే ఐ అనగానే చేతులు ఎత్తడం, ఐసే నో అనగానే రెండింటికి కూడా చేతులు ఎత్తడం ఉంటుంది. దేనికి మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఎందుకు ఉన్నారంటే ఈ చదువు ఒకటే రకమైన టెక్. రాజకీయ నాయకులలో కూడా ఈ బీటెక్లు చదివిన వాళ్ళు, తర్వాత ఇది చేసిన వాళ్ళు ఉంటున్నారు. ఆ రాజకీయ నాయకుడు ఇక్కడ బీటెక్ చేస్తున్నాడు, తను చేసేది సమాజం గురించి. సమాజం ఒక ఎంఎస్డబ్ల్యూ కానీ, లేకుంటే సమాజం గురి కానీ, సమాజంలో ఉండే సమస్యల గురి కానీ మనం చదివిండా లేదు. ఇది పరిస్థితి. ఇంకా కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటంటే బీటెక్ చేసిన వాళ్ళు, మెడిసిన్ చేసిన వాళ్ళు సివిల్స్ వైపు మొగ్గు చూసి మళ్ళీ సివిల్స్ రాస్తున్నారు. ఇలాంటి విషయాలు చూసినప్పుడు మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎలా విశ్లేషణ చేస్తారు? బీటెక్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు సివిల్స్ రాస్తే అది తప్పేం కాదు, అది మొగ్గు చూపడం తప్పు కాదు, లేకుంటే అది వాళ్ళ వ్యక్తిగత వికాసం కోసం రాస్తున్నారు. కానీ అనవసరంగా వాళ్ళు అన్ని రోజులు చదివిన బీటెక్ ఎంబీబీఎస్కు దానికి సివిల్స్కు పెద్ద ఉపయోగమే ఉండదు. మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. కొత్తగా మొదలు పెట్టాల్సిందంటే మన కామర్స్ వైపు, హిస్టరీ వైపు, ఆంథ్రోపాలజీ వైపు, తర్వాత డిఫరెంట్ సైకాలజీ వైపు డిఫరెంట్ వీటిని పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సివిల్స్ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కాబట్టి ఇంత రోజులు చదివింది వృధాయి ఇంకో దానికి పోతున్నారు. మీరు చెప్పినట్టు ఇదంతా వృధా ప్రయాసం. కాకపోతే రాయడానికి క్వాలిఫై అవ్వడానికి బీఏ డిగ్రీ ఉన్న ఒకటే, బీటెక్ డిగ్రీ ఉన్న ఒకటే, ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న ఒకటే, అది వ్యక్తిగతంగా పోతుంది. సివిల్స్కి పోతే మంచిది, సివిల్స్కి ఎక్కువ మంది పోవాలనేది మనం కోరుకుందాం. అయితే ఈ బీటెక్లు ఎంబీబీఎస్లో కాకుండా వాళ్ళు నార్మల్గా బీకాము, బీఏ, తర్వాత లా ఇట్లాంటివి చేసుకొని వాటిని అవగాహన చేసుకొని, ఇంకోటి వాటిల్లో కూడా పాఠ్యాంశాలలో కూడా ఎప్పటికో పాఠ్యాంశాలు ఉన్నాయి. ఆ పాఠ్యాంశాలలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. డిగ్రీలో కానీ ఇది కానీ సమాజం, మనిషి బతుకు, సమాజంలో గౌరవం, పక్కవాడికి సహాయపడే, సహకారం చేయగలిగే అవగాహన ఉండే విద్య కావాలి. అట్లాంటి విద్య ఉండడం లేదు. జ్ఞానం కావాలి కానీ చదువు యంత్రాలు కారాదన్నది, జ్ఞానవంతులు కానీ చదువు యంత్రాలు కాకూడదన్నది మా అభిలాష. రెండవది, ఇప్పుడే చిన్న పిల్లలకే బ్యాగులు, పీజీ బ్యాగులు లాగానే చిన్నప్పుడే ఇంత మోయలేక తల్లిదండ్రులే 2 చేతులు పట్టుకొని స్కూళ్ళకి వెళ్తారు. ఒకప్పుడు ఒక పలక, ఒక బల్పం, ఒక 5వ తరగతి 6వ తరగతి వచ్చేంత వరకు కూడా 2-3 బుక్స్ లేకుండే. ఇప్పుడు 1వ తరగతికి 10వ తరగతి సమానంతా తీసుకొని వెళ్తారు. పక్క వాటర్ బాటిల్ ఇవన్నీ తీసుకుంటూ వెళ్తే చిన్నపిల్లలకు మళ్ళీ తల్లిదండ్రులు కూడా సేవ చేయాల్సి వస్తుంది. ఈ విద్య అప్పుడే అంత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందా? ఇది ఏం లేదు, వ్యాపారం. నేను ఒక స్కూల్ పెట్టుకుంటే నా స్కూల్లోనే పుస్తకాలు అమ్ముతాను, నా స్కూల్లోనే చెప్పులు అమ్ముతాను, నా స్కూల్లోనే దుస్తులు అమ్ముతాను, నా స్కూల్లోనే వాటర్ బాటిల్స్ అమ్ముతాను, నా స్కూల్లోనే బెల్ట్స్ అమ్ముతాను. అంటే నేను ఒకే స్కూల్ పేరు మీద, విద్య పేరు మీద ఒక ఇది పెట్టుకొని ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా, ఎలాంటి లైసెన్స్ లేకుండా. చెప్పుల దుకాణం అందులోనే ఉంది, బట్టల దుకాణం అందులోనే ఉన్నది, బెల్టులు అమ్మేది అందులోనే ఉన్నది, బ్యాగులు అమ్మేది ఉన్నది, వాటర్ బాటిల్స్ అమ్మేది కూడా అందులోనే ఉంది. అన్నీ అందులోనే ఉన్నాయి. ఇది ఒకవైపు వ్యాపారం. ఇంకోవైపు తల్లిదండ్రులు ఏంటంటే ఎక్కువ చదివితే ఎక్కువ వస్తుంది, అంటే ఎక్కువ పుస్తకాలు ఒకటేసారి బ్రెయిన్లో పెడితే ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు. కాదు, అది కూడా ఏమవుతున్నదంటే పాపం బతకలేక చిన్న చిన్న స్కూళ్ళు అనుకోండి, పెద్ద స్కూళ్ళు అనుకోండి, వేడి నీళ్లకు చన్నీళ్ళు తోడుగా ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు. పుస్తకాలు అమ్ముకోవడం, దుస్తులు అమ్ముకోవడం, పెన్నులు అమ్ముకోవడం, బ్యాగులు అమ్ముకోవడం, చెప్పులు అమ్ముకోవడం,
ఇంకా తల నూనెలు అవి అమ్ముకునే దగ్గరికి రాలేదు. అది కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా బ్రాండ్ ఉన్నదంటే ఇదే తలనూనె ఈ పాప పెట్టుకొని రావాలి, లేకుంటే ఈ రిబ్బన్లే కట్టుకొని రా. ఇప్పుడు రిబ్బన్లు వచ్చేసింది, వైటా, బ్లాకా, రెడ్డా, ఇవి రకరకాలుగా కలర్లు వచ్చేసినాయి. తర్వాత పోనీటైల్ వేసుకోవద్దని చెప్పేసి ఒక ఈ గ్రామర్ స్కూల్లో హిమాయత్ నగర్లో కొట్టిండ్రు పిల్లను. అయితే చెప్పులు ఆదివారం నాడు అది ఏమంటారు, శనివారం నాడు తెల్ల వేసుకోవాలి, మంగళవారం బ్లాక్ వేసుకోవాలి, ఇవి వేసుకోవాలని చేయగలిగినంత వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో అక్కడ ఎక్కడనైతే ఈ చలి కోట్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి కోటుకునే ఇవి కూడా రావచ్చు రేపు పొద్దున చోట్లు, అది వ్యాపారం రావచ్చు. తర్వాత ఇన్వెస్టిట్యూర్ సెరమనీ అని ఒకటి చేస్తున్నారు. తర్వాత గ్రాడ్యుయేషన్ సెరమనీ అని చిన్న పిల్లలకు క్యాప్స్ పెట్టి, టైలు పెట్టి, షూస్ ఇచ్చి మీకు ఏమంటారు ప్రామాణిక పత్రాలు ఇస్తున్నామని చెప్పేసి, మీరు పాస్ అయినట్టు ఇస్తున్నామని చెప్పేసి అదొక ఫంక్షన్ చేయడం, దానికి డబ్బులు అడగడం, దానికి ఆ నల్ల కోటు కుట్టించుకోవాలి. వీళ్ళకి బుల్లి చిన్న పిల్లలు మంచిగా ముద్దుగా నెత్తిన టోపీ పెట్టుకొని, తర్వాత తెల్ల డ్రెస్ వేసుకొని, టైల్ పెట్టుకొని, ప్యాంట్ వేసుకొని, కోట్ వేసుకొని, షూస్ వేసుకొని కనిపిస్తే తల్లిదండ్రులకు కూడా ఆనందంగా కనిపిస్తాయి. కానీ తల్లిదండ్రుల నెత్తి మీద టోపీ పెడుతున్నాడు ఈ స్కూల్ వాడు అనేది మాత్రం వాళ్ళు అనుకోవడం లేదు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంకా కొంత ఈ మనం సంధియుగ కాలంలో ఉన్న ఇవి పెరుగుతుంది బాగానే. ఇంకా పెరిగిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులకు ఎప్పుడైతే బుద్ధి వస్తుందో, పిల్లల విషయంలో పిల్లలుగా చూడగలుగుతారో సమాజంలో, అప్పుడు మా పిల్లలకు మేము ఏమి ఇస్తున్నాం, విషయం ఇస్తున్నామా లేక నిజంగానే అమృతం ఇస్తున్నామా, జ్ఞానం ఇస్తున్నామా అన్నది తెలుసుకుంటారు. పొలవమని ఈ క్లాసులని ఈ స్కూల్లోనే చదవాలి, ఇక్కడనే చదవాలి, ఇదే చదవాలి, టీచర్ కొట్టినా పర్వాలేదు ఇక చేయాలి అని చెప్పేసి ఉంటాయి. ఇంకా కూడా జరుగుతాయి. పిల్లల బస్సుల కింద పడి పిల్లలు చనిపోవడం, టీచర్లు కొట్టడము, టీచర్లు లైంగిక వేధింపులకు గురి చేయడము, ఇంకా ఇట్లాంటివి ఈ సంధియుగంలో జరుగుతూనే ఉంటాయి. కళ్ళు తెరిచేంతవరకు, ప్రజలందరూ కళ్ళు తెరిచేంతవరకు ఈ ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే చూసుకున్నట్టయితే 130 కోట్ల జనాభా ఉన్నట్టు మన దేశంలో స్పోర్ట్స్ వైపు ఏదన్నా దేశంలో అథ్లెటిక్స్ జరిగితే మరి 4 సంవత్సరాలకు జరిగేటటువంటి ఆ గేమ్స్ అన్నిటి కూడా భారతదేశంలో పట్టికలో చాలా తక్కువ. ఎంతసేపు ఉన్న చదువు వైపే కాకుండా ఇలాంటి క్రీడా పెట్టినటువంటి స్కూల్స్ లేవని ఒక ఆవేదన కూడా ఉంది. దీని బాలలు మొదటి నుంచి ఆ క్రీడల వైపు మళ్ళీ విధంగా ఉన్నట్టంటే మీరు ఎలా విశ్లేషణ చేస్తారు ఈ విషయం పైన? మన ప్రధానమంత్రి గారు చాలా అల్పసంతోషులం. పాకిస్తాన్కి పెట్టి ముషర్రఫ్ 2 కబాబ్లో చికెన్ పెట్టిండంటే అద్భుతమైన దేశం అని చెప్పి పొగిడొచ్చే పరిస్థితిలో మన ప్రధాని ఉన్నారు. అట్లనే మనకు ఒక సిల్వర్ పథకం వస్తున్నాం, ఒక బ్రాంజ్ పథకం వస్తున్నాం, సంతోషపడుతున్నాం. కానీ మీరు అన్నట్టు 130 కోట్ల జనాభాలో ఒక ఒలింపిక్స్ జరిగినప్పుడు ఎన్ని పథకాలు రావాలి, ఎన్ని లేవాలి? ఇక్కడ మీరు మొత్తం చదువునిస్తుండ్రు. కానీ చదువు నుంచి, పుస్తకం నుంచి కన్ను తిప్పి వాళ్ళు ఆడడం పక్కన పెట్టండి. బయట ఎవరన్నా చదువుకొని పిల్లలు ఆడుతుంటే చూడడం కూడా చూడనిస్తలేరు కదా. మీరు చూడనిస్తున్నప్పుడు వీళ్ళు క్రీడాకారులు ఎట్లా తయారవుతారు? క్రీడలు చెప్పడానికి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి మనకు? మొత్తం రాష్ట్రంలో ఒకే ఒక స్కూలు అఫీస్పేటలోనే ఎక్కడో ఉన్నది స్పోర్ట్స్ స్కూల్. ఉన్నప్పుడు మీరు ఎంతమంది తయారు కాగలుగుతారు? ఎన్ని విభాగాలు పోనీ ఆడుకోవాలంటే పిల్లలు ఏమంటారు, ఆరోగ్యపరంగా బాగుండాలి, పౌష్టికాహారం కావాలి. ఎక్కడ దొరుకుతున్నది? పౌష్టికాహారం కావాలి, నేర్పించేవాడు ఉంటే కదా నేర్చుకునేది. నేర్పించేవాడు లేనప్పుడు నేర్చుకునే పరిస్థితి ఎట్లా ఉంటుంది? లేదు. నేర్పించేవాడు, నేర్చుకునేవాడు లేడు. తర్వాత పౌష్టికాహారం లేదు. తర్వాత ఒక సిల్వర్ పథకం వస్తేనో లేకుంటే ఇది వస్తేనో ఒక్కళ్ళని పట్టుకొని మనం ఆహా ఓహా అని చెప్పేసి ఒక రోజంతా జులూసులు తీసేసేసి సంబరపడిపోతున్నాము. మన విధానంలో మారినప్పుడు మన స్పోర్ట్స్ గురించి, మన యూత్ గురించి, మహిళల గురించి, పిల్లల గురించి చట్టసభలలో ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇట్లనే ఉంటాయి. మీరు అసెంబ్లీలు కానివ్వండి, పార్లమెంట్లు కానివ్వండి, అక్కడ జరిగే మనం ఓటేస్తే పోయి చేసే సంభాషణ అక్కడ ఈ నాయకుడు ఎంత తిన్నాడు ఈ ఫలానా దీంట్లో అంటే నువ్వెంత తిన్నావు అనే ఇద్దరి మధ్యన సంభాషణ 8 రోజుల్లో 9 రోజుల్లో పార్లమెంటు అసెంబ్లీ వాళ్ళతో ముగుస్తుంది. కానీ ప్రజల సమస్యలు మాట్లాడినంతవరకు కూడా ఎక్కడేం లేవు. మాట్లాడినంతవరకు ఇంతే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమాచారాన్ని ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులకు మీరు ఒక సూచన ఇంతకుముందు 2-3 సార్లు చెప్పిన సూచన చెప్పేంత గొప్పవాడిని కూడా కాను. పిల్లల రకంగా చూడండి. పిల్లలు కేవలం మీ పిల్లలే కారు,
ఈ దేశం ఒక పౌరులు అయ్యేటోళ్ళు. మీ పిల్లలు ఎంత బాగుంటే దేశం ఇంత సంపన్నంగా ఉంటుంది. మీరు ఆ నాయకుడు బాగున్నాడు, ఈ నాయకుడు బాగున్నాడు అని జబ్బలు జరుచుకోవడం కాదు. మీ పిల్లలు ఎట్లున్నారు అనేది మొదలు చూసుకోండి. మీ పిల్లలు మంచిగా ఉంటే మంచి నాయకులు వస్తారు, మంచి దేశం అవుతుంది, ఇంకా మంచి దేశం అవుతుంది. మీ పిల్లల్లో నాయకత్వ లక్షణాలను చొప్పించండి. మీ పిల్లలను శాస్త్రీయ చదువుల వైపు నడిపించండి. మీ పిల్లలను పిల్లలుగా చూసుకోండి. కానీ పిల్లల్ని ఏదో కనాలి కాబట్టి కన్నం రోడ్లపైన పడేసామన్న ధోరణి మానుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. చివరిగా ఒక క్వశ్చన్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన తెలుగు భాషను రక్షించుకోవాలని మాట్లాడుతూ వాళ్ళే ఉన్నారు. కానీ అందరూ కూడా తన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ సంతోషపడే వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని ఎలాగా అబ్జర్వ్ చేసుకోవాలి? ఇది ఇంగ్లీష్ అయితే అవసరం అండి. అవసరం ఏంటంటే మన ఒక్క దేశానికే మనం ఇక్కడనే మన భాష హిందీ మాట్లాడాలని చెప్పేసి సోకాల్డ్ ఈ బీజేపీ ఎలిమెంట్స్ వీళ్ళు చెప్పేసి మాతృభాష ఉంటారు, అందరూ హిందీ మాట్లాడాలని చెప్పేసి తమిళనాడుతో తగవు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు కాదు, అన్నాదురై వాళ్ళు ఉన్నప్పుడు తగవు కూడా పెట్టుకున్నారు. అట్లా ఆ భాషలు ఈ భాషలు కాకుండా ఫస్ట్ మొదలైతే ప్రాథమిక విద్య మాత్రం మాతృభాషలు ఉండాలి ఖచ్చితంగా. అది తమిళం కానివ్వండి, తెలుగు కానివ్వండి, కన్నడం కానివ్వండి, అది కానీ మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే తనైనకే పాలు బలమనీయగలవు తెలుగు బిడ్డ అని చెప్పేసి నారా చిరంజీవి చెప్పిండ్రు. అంటే తల్లిపాలు మొదటి ఆహారం. ఆ మొదటి ఆహారం బలంగా ఉండాలి. అట్లనే ఇది నేర్చుకునే క్రమంలో బేసిక్స్ నేర్చుకునే క్రమంలో తల్లి భాషలో ఉండాలి. తెలుగు అయితే తెలుగు భాషలో ఉండాలి, కన్నడం అయితే కన్నడ భాషలో ఉండాలి, మాతృభాషలో ఉండాలి. మాతృభాషలో అర్థమైన తర్వాత ఎలాగైతే తల్లిపాలు మొదటి సంవత్సరంన్నర పడతారో ఆ ఫౌండేషన్ మీద తర్వాత మీరు డబ్బా పాలు వేయండి, పౌష్టికాహారం ఇవ్వండి, లేకుంటే ఇంకో రకంగా వేయండి నడుస్తుంది. కానీ ముందు మాత్రం ఖచ్చితంగా మాతృభాష కావాలి. మాతృభాష గురించి మాట్లాడదాం, మాతృభాష గురించి మేము ప్రకటనలు చేస్తాం అదే అనడం, అది కేవలం ప్రకటనల వరకు అవుతున్నది కానీ అమలు అవుతలేదు. అమలు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ అది ప్రాథమిక దశకు సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మా వితరణి శిక్షించినందుకు మీకు ధన్యవాదాలు. ఇదండి మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి బాలల యొక్క ఆత్మహత్యల గురించి చక్కటి విశ్లేషణ ఇచ్చారు అచ్యుతారావు గారు. మరి చూస్తున్న వితరణి కెమెరామ్యాన్ చిన్నతో మెసురేజ్ దండు.